తెలంగాణలో గోదావరి ప్రాణాహితలతో అంతర్వాహినిగా సరస్వతీ నది కలిసే కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు మే 14, 2025 రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన సమయంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇవి మే 26 వరకు జరుగుతాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించబడుతున్నవి. ఇందుకోసం త్రివేణి సంగమం వద్ద ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. మే 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర స్నానం చేసి సరస్వతి ఘాట్ ను ప్రారంభించారు. అలాగే కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ దేవాదాయ శాఖ 25 కోట్లు మంజూరు చేసింది. కాళేశ్వరంలో తొలిసారిగా టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. సరస్వతి నది భారతదేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన ఒక పవిత్ర నది. దీనిని అంతర్వాహినిగా పిలుస్తారు. ఇది హిందూ సంస్కృతిలో జ్ఞానం, విద్య, సంగీతం, కళల దేవత అయిన సరస్వతి మాతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఋగ్వేదంలో నది స్తుతిగా పిలువబడే పవిత్రమైన 7 నదులలో ఒకటిగా దీనిని పేర్కొంటారు. పురాణ కథ ప్రకారం సరస్వతి నది భూమిపై ప్రవహించి తర్వాత అంతర్ధానం చెంది అంతర్వాహినిగా మారిందని చెబుతారు. చారిత్రకంగా సరస్వతి నది హిమాలయాలలోని శివాలిక్ కొండల నుంచి ఉద్భవించి రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్ వంటి పశ్చిమ భాగాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలోని కచ్రన్ వద్ద సంగమించేదని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. సింధు లోయ నాగరికతలో ధోలవీరా, లోథాల్, కాలిబంగన్ వంటి అనేక హరప్ప స్థావరాలు ఈ నది ఒడ్డునే ఉన్నాయనేది చరిత్రకారులు చెప్పిన అంశాలు. ఘగ్గర్ హాక్రా నది, సట్లెజ్, యమునా నదులు దీని పూర్వరూపాలు అనే వాదనలు సైతం ఉన్నాయి. ఇస్రో వంటి సంస్థలు శాటిలైట్ ఇమేజరీ ద్వారా సరస్వతి నది మార్గాన్ని రాజస్థాన్ ఎడారిలో పాత నది మార్గాలుగా గుర్తించాయి. ఆదిభద్రి వద్ద 2016లో సరస్వతి హెరిటేజ్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి సరస్వతి నది పునరుద్ధరణకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సరస్వతి నదిని త్రివేణి సంగమంగా పేర్కొంటారు. గంగా, యమునులతో కలిసి అలహాబాద్, ప్రయాగరాజ్ వద్ద గోదావరి ప్రాణాహితలతో కలిసి కాళేశ్వరం వద్ద అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మకం. 12 ఏళ్లకోసారి జరిగే సరస్వతి పుష్కరాలు అలహాబాద్ లోని త్రివేణి సంగమం, హర్యానాలోని ఆదిభద్రి, రాజస్థాన్లోని కురుక్షేత్ర వంటి ప్రదేశాలతో పాటు ప్రధానంగా తెలంగాణలోని కాళేశ్వరం వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. పుష్కరాలు జ్ఞాన సరస్వతి దేవిని ఆరాధిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మికంగా పవిత్రమైన అనుభవాన్ని అందించడమే కాక తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి.